నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. తెనాలి మండల ఎర్కలపూడిలో పీఎండీఏ క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన మున్సిపాలిటీ ఆయనకి ఘననివాళులు అర్పిస్తున్నాం. అలానే పూలమాలతో, అలానే కౌన్సిలర్, టీడీపీ కౌన్సిలర్ అందరూ, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అలానే ఆఫీసర్లు కానీ అందరికీ ఘననివాళులు అర్పిస్తున్నాం ఎన్టీ రామారావు. ఈరోజు తెలుగు జాతి కీర్తి కిరీటాలు ప్రపంచం నలుమూల చాటి చెప్పినండి మహానీయుడు 102వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు అధికారపూర్వకంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠం అధిరోహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో ఎక్కడ జరగనట్టు విధంగా 9 నెలలు పార్టీ స్థాపించి సీఎం పీఠాన్ని అధికారంగా అధిష్ఠించిన మహానీయుడు. ఆ పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. నాటి ఆధునిక యుగంలో ఎన్టీ రామారావు గారు అని అంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఉజ్వలం, ఒక తేజస్సు, ఒక విప్లవం. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతటా కూడా వెదజల్లినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు సినీ రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి, ఏ రంగమైనా కావచ్చు, వారు ఎక్కడ ఉంటే కనుక అక్కడే ఒక వైబ్రేషన్. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఈనాడు వారు 1922లో జన్మించారు. వారి యొక్క డేను ఈరోజు మనందరం కూడా కలిసి అఫీషియల్గా ఈరోజు స్టేట్ లెవెల్ ఒక చక్కటి వాతావరణంలో ఈ యొక్క ఫెస్టివల్ను అందరం కూడా చేయడం అనేది. తెనాలిలో రౌడీ షీటర్ల దాడికి సంబంధించి బాధితుడు చిరంజీవి భార్య కళ్యాణి వీడియోను విడుదల చేశారు. తాను కూడా దళిత మహిళనేనని, తల్లి తండ్రి లేరని, బీసీ సామాజిక వర్గానికి చెందిన చిరంజీవిని 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నానని, నన్ను, నా పిల్లలను బాగా చూసుకుంటారని వీడియోలో పేర్కొన్నారు. ఐతానగర్లో నా దళితులంతా ఉన్నారని, నాకు అండగా ఉంటారనే ధైర్యంతో నివాసం ఉంటే నా భర్త కానిస్టేబుల్ అయినప్పటికీ రౌడీ షీటర్లు ఇటీవల దాడి చేసి చంపబోతే మేము కేసు పెట్టామని, ఆ కేసులో దాడికి పాల్పడిన దళితులను పోలీసులు పట్టుకుని దండిస్తే నా సామాజిక వర్గానికి చెందిన సంఘాలే దానిని వ్యతిరేకించి రౌడీ షీటర్లకు అండగా నిలవడం బాధ కలిగించిందని కన్నీటి పర్యంతరమయ్యారు. 10 సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నా చిరంజీవిని వివాహం చేసుకున్నాను. మా ఆయన ఉద్యోగరీత్యా తెనాలిలో ఐతన్నగర్లో నివాసం ఉంటున్నాం. నేను మాల కులానికి చెందిన అమ్మాయిని. నాకు తల్లిదండ్రులు లేరు. నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు.
నేను ఈ ఐతనగర్లు ఎందుకు ఉంటున్నానంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి భరోసాతో నేను ఉంటున్నాను. నా భర్త పడుతుంది పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు. నా భర్త ఇంటి బయలుదేరే క్రమంలో రౌడీ షీటలు దాడి చేసి మారున ఆయుధాలతో చంపబోయారు. అక్రమంలో భయంతో అక్కడి నుంచి పక్కన వెళ్ళిపోయాడు. వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది. ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు, మా ఆయనకి ఏమైనా జరిగితే మేము మా పిల్లలు ఏమైపోయారు. నా భర్త ప్రాణాలు దక్కడం నాపై చూపిన దయతోనే భావిస్తున్నారు. రౌడీ షీటర్లు ప్రోత్సహించమని కుల సంఘాలు రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా? రౌడీ షీటర్లు దళితులు అయితే నేను దళితురాలు కాదా? నా భర్త బీసీ దళితుడు కాదా? ఆ రోజు రౌడీ షీటర్ దాడిలో నా భర్తకి ఏమన్నాయి? దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని సమాధానం చెప్తారు? నా కుటుంబాన్ని పోలీస్ శాఖ చాలా అండగా నిలబడింది. రౌడీ షీటర్ పై ఇలా ఉక్కుపాతం మోపడం నాలాగే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు. నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుగుంటే వచ్చి పోరాటం చేయండి, అంతేగాని ఇలా రౌడీ షీటర్లకు మానవ మృగాలకు సపోర్ట్ చేయొద్దు. మీ అందరికీ దళిత సోదరి విన్నపం. జై భీమ్. ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 19వ వార్డులో వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహానటుడిగానే కాక రాజకీయాల్లో మహనీయుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగా నిలిచిందని, ఆయన ఆశయ సాధనలో అడుగుజాడల్లో ప్రతి టీడీపీ కార్యకర్త నడుస్తున్నారని ఈ సందర్భంగా ఆయన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి త్రిమూర్తి, దేశు యుగంధర్, సయ్యద్ షావుల్, అన్నం పిన్నారావు, జె మురళీకృష్ణ, సాయి గోపి, అక్బర్, పి రాజేష్, పవన్ సాయి, రఘు, వెంకీ, కుర్రా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పట్నంలోని హోప్ సెంటర్లో మా మిత్రులు, మా నాయకులు పసుపులేటి త్రిమూర్తి గారి షాపు వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి గురించి మనం 2 ముక్కలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగు జాతి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం కూడా గుండెల మీద చేసుకొని మా ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పుకునేంత గొప్ప వ్యక్తి ఆయన కేవలం సినిమా ఫీల్డ్తోనే వారి జీవితాన్ని ఆపేయకుండా జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి మనసు నిండా కూడా ఒక సేవా భావం నింపుకొని, దీనికోసం మనం ఏదో పార్టీ కింద పనిచేయటం కాదు, ఎవరో మాట మనం వినడం కాదు, మన సొంతంగా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తపరుస్తూ మన పనులు మనం చేసి పెట్టాలంటే, ప్రజలకు న్యాయం చేయాలంటే సొంత పార్టీని పెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని సినిమా హాళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్ఐ రఫీక్, సివిల్ సప్లై ఆర్ఐ జాను పట్టణంలోని పలు థియేటర్లలో సౌకర్యాలను పరిశీలించారు. తినుబండారాల ధరలు, పార్కింగ్, టాయిలెట్స్, సీట్లు సౌకర్యంగా ఉన్నాయా లేదా, ఫైర్ ఫెసిలిటీస్ వంటి విషయాలను నమోదు చేసుకున్నారు. థియేటర్ యాజమాన్యానికి పలు సూచనలు చేశారు. పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఆర్ఐ రఫీక్ తెలిపారు. ఏంటి ఇప్పుడు ఇక్కడ రంధ్రాలు పట్టింది సార్, రంధ్రాలు చూడు ఏంటి ఈ రంధ్రాలు ఇది కూడా
అది కాదు మనతో పాటు అవును సిఎస్ఆర్ గారు నేను ఇద్దరం కూడా థియేటర్ యొక్క పార్కింగ్ ఫెసిలిటీ, శానిటేషన్స్, టాయిలెట్స్, ప్రైజింగ్ లిస్టులు, టికెట్ల యొక్క మరియు ఫైర్ ఎగ్జిట్లు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి పై అధికారులు తెలిపి ఉన్నారు. దానిలో భాగంగా మేము అన్ని థియేటర్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రైజ్లు ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉంది, నీట్నెస్, సీటింగ్ ఎలా ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, కస్టమరు మనకు వస్తున్న వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది పై వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. తెనాలి మండలంలోని ఎర్కలపూడి గ్రామంలో పీఎండీఎస్ క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు సందర్శించారు. మండల గ్రామమైన ఎరుకలపూడి గ్రామంలో రంగయ్యకు చెందిన పొలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పీఎండీఎస్ గురించి వివరించారు. వివిధ పంటలకు సంబంధించి 32 రకాల విత్తనాలను ఒకేసారి పంట వైవిధ్యంగా ఉంచి నెలలో కలియదున్నటం వల్ల భూమిలోని సేంద్రియ కర్బనం అలాగే సూక్ష్మ ధాతువుల లభ్యత గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుందని ఆయన రైతులకు చెప్పారు. ఎండాకాలంలో మరి ముఖ్యంగా జూన్లో భూమి ఎండకు ఎక్స్పోజ్ కాకుండా పీఎండీఎస్ కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డిపిఎంకే రాజకుమారి, ఏడీఏ ఎన్ ఉషారాణి, ఏఓ జి ప్రేమ్ సాగర్, అలాగే ఏఈలు, ఏసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు దీన్ని మొక్కజొన్న పంట అయిపోవడానికి ఎక్కువ రోజులు టైం పట్టింది. నాదేమో జొన్న కదా, అది తక్కువ రోజులు పంట. అక్కడ తేడా నాకు వీళ్ళకి దాదాపు 15 రోజులు తేడా ఉంది. నేను ఖాళీ వాళ్ళు తక్కువ, కొంచెం మొలటంలో తేడా. ఇది 5 సంవత్సరాల నుండి చేస్తున్నారు. ఇది 2 సీజన్లకి చేస్తున్నారు. ఆ వరి పంటకి ఉపయోగపడాలని చెప్పేసి ఇది వేస్తున్నాం, అంతేనా? ఆ తర్వాత ఇచ్చే పంట మొక్కజొన్న కదా, ఆ మొక్కజొన్నకు ఉపయోగపడేటట్టుగా వేసుకోవాలంటే 4 రోజులు అనేది కూడా వేసుకోవచ్చు. ఇది కేవలం ఖరీఫ్ లోనే వేసుకోవాలి, 5వ నెలలోనే వేసుకోవాలి అన్నది ఏం కాదు సార్. ఇప్పుడు ఇది వేస్తే ఈ ఒక్క పంటకి కాదు, 2వ పంటకు కూడా ఉపయోగం ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ పిఎండిఎస్ అనే ఒక కాన్సెప్ట్ ని మనకి గత 7-8 సంవత్సరాల నుండి వర్క్ చేసి, దాని ముందు ఒక 10 రకాలు అన్నారు, తర్వాత 20, ఇప్పుడు సుమారుగా 32 రకాలతో క్రాప్ యొక్క డైవర్సిటీని పెంచడంతో పాటుగా ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో మరియు ఫాడర్ ఒకటి కూడా వచ్చేటట్టుగా ఆ ఎండాకాలం మే అండ్ జూన్లో భూమి అనేటువంటిది వేడికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అని చెప్పి ఇలా వేరియస్ అన్ని రకాల ఆబ్జెక్టివ్తో ఈ పిఎండిఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైతులు ఇప్పుడు ఇక్కడ రంగయ్య గారు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళతో ఈ పిఎండిఎస్ని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. అది ఫీల్డ్లో ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి చూద్దాము. నిజంగా పిఎండిఎస్లో రైతులతో ఎవరితోనైనా ఒకరితోనైనా ముఖాముఖి మాట్లాడితే మనకి పిఎండిఎస్ యొక్క ఉపయోగాలు, పిఎండిఎస్ వేశాక ఏ విధంగా యూరియా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా డిఏపి తగ్గించుకోవచ్చు, ఎలా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకోవచ్చు, లేదు పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు, భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది, మనిషి ఆరోగ్యం తద్వారా ఎలా పెరుగుతుంది అని చెప్పి అది తెలుసుకుందామని చెప్పేసి అని ఎంత ఎక్కువలో ఇది జరుగుతుందని చెప్పి అనే దాంతో రంగయ్య గారు మరియు విజయలక్ష్మి గారి పొలానికి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఇటు విజయలక్ష్మి గారు, రంగయ్య గారు లాంటి వాళ్ళతో ఎక్స్పీరియన్స్తో ఒక సదస్సులు లాంటివి 2-3 గ్రామంలో అందరితో పెట్టి
ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు కూడా ఇటువంటి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అలాంటి అవగాహన సదస్సులు కానీ పెడితే అప్పుడు మనకుండా కేవలం పిల్లి పెసరు వేసేవాళ్ళు ఈ పద్ధతి వేసుకుంటే బాగుంటుందేమో, అయితే కేవలం జనుము వేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందేమో, అయితే జీలుగు వేసుకునే వాళ్ళు ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అని అది అడ్వకేట్ చేయాలని. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. టీడీపీని స్థాపించి పార్టీని నడిపిన విధానం నేటి తరానికి కాకుండా భవిష్యత్తు తరానికి చెందిన రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తిదాయకమని వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఓసరపు రాజ్యలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, కనగాల పిచ్చయ్య, అనపత్తి ధర్మారావు, బొద్దులూరు వేణు, నలుకుత్తి అశోక్, ఎల్ఎంఎల్ ఖాదర్, సలాం, నర్రా హనుమంతరావు, గొల్లపూడి సాయిగిరి, నిజాం, ముప్పవరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ గారు ఏ పాత్ర పోషించినా ఈ పాత్ర ఎన్టీఆర్ గారికే సాధ్యం అనే విధంగా, ముఖ్యంగా షెడ్యూల్ ఉందంటే అందరికంటే ముందు డిసిప్లైన్గా టైం ప్రకారం వచ్చి కూర్చొని ఆ యొక్క పాత్రకి ఆయన సిద్ధమై ఉండేవారంట. ఈరోజు కూడా ఒక డిసిప్లైను, టైం పంచువాలిటీ అంటే ఎన్టీఆర్ గారని చెప్పి ఈరోజు కూడా చూడటం అనేది చాలా గర్వకారణం. అలానే ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అది రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి ఎటువంటి వారిని రాజకీయాల్లో తీసుకొచ్చారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే పేద ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే పేదవాళ్ళకి పనిచేసే పార్టీ. ఇవాళ నాయకులు మనం చూస్తున్నాం, ప్రతి దాంట్లో కూడా చెత్తను ఏరుకొని మంచిని వదిలిపెట్టేసేసి కులాలను అడ్డం పెట్టుకొని మతాలను అడ్డం పెట్టుకొని చెత్త రాజకీయాలు చేసే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఒక గుణపాఠం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెత్త రాజకీయాలు, పనికిమాల రాజకీయాలు చేసి ఏ విధంగా అయిపోయాడో మనం చూసాం. ప్రజలకు ఏదైతే మనకు ఓటు ద్వారా మనకు అవకాశాలు ఇచ్చారో ఆ ఓటుకి జవాబుదారీతనంగా ఎవరైనా పనిచేయాలా. అంతేగాని మనం సీట్లో కూర్చోగానే మనంత మగోళ్ళు లేడు, మనం పెద్ద పిస్తాలం, మనకేదో రాజ్యాధికారం అని చెప్పేసి ఏ నాయకుడు అనుకుంటాడో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పట్టిన గతే పడుతుంది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. పార్టీ పెట్టి పేద ప్రజలకి ఒక ఎస్సీ ఎస్టీ మహిళలుగా గుర్తించి ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించి ఆయన ఆశలతోనే ఒక మహిళగా ఎవరు అయినా మనం బయటకు వచ్చి ఈరోజు ఒక గుర్తింపుగా పార్టీలో నిలబడి తెలుగుదేశం పార్టీ ఒక గుర్తించిందంటే మహిళలనే తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన హక్కులు మాకు. పట్టణ టీడీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పార్టీ నేతలు కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో నారా చంద్రబాబు నాయకత్వం, జిల్లాలో ఆలపాటి రాజశేఖర గారి నాయకత్వం, జిల్లాలో తెలుగుదేశం పార్టీ. జై హో ఇండియా, జై హో ఇండియా, జై హో ఇండియా, జై హో నందమూరి తారక రామారావు గారు. జై
బడుగు బలహీన వర్గాలు అత్యంత స్థానాల్లో లేకపోయినా వారికి మొదటి నుంచి కూడా కనీసం కూడు గుడ్డ నీరు ఇవ్వాలన్న ఆలోచనతోటి ఆ రోజుల్లోనే అతను చూస్తున్న సినిమాల్లో ఎంత ప్రయాణం చేసి ఎంత గొప్పగా ఎదిగాడో, ఏ స్థాయికి వెళ్ళిపోయాడో ఆ స్థాయికి వస్తూ కూడా పేద ప్రజల్ని గమనిస్తూ వీళ్ళు ఎన్ని రకాల బాధలు పడుతున్నారో, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో, రాజకీయాల్లోకి వస్తే కానీ వీరందరికీ తగు న్యాయం చేయలేమని చెప్పిన ఆలోచనతోటి ఆయన తెలుగుదేశం పార్టీని పెట్టడం, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత పేదల కోసమే కేవలం 2 రూపాయల బియ్యాన్ని ఆ రోజున ఆయన మొదలు పెట్టడం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం వాళ్ళు 100 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే ప్రభుత్వం వాళ్ళంతా కూడా 2 తాటాకులు 2 బొంగులు ఇచ్చేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పక్కా గృహాలు రావటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన మహానుభావుడు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొంత ఆయన జీవించిన 73 సంవత్సరాలు కూడా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన ఎంతో సేవ చేశారు. ఆ మహానుభావుడిని ఆసరాగా చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా చక్కగా ప్రయాణం చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అని చెప్పిన ఆలోచనతోటి ఆయన ఇప్పటికీ దాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. బుధవారం టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే అధికారం చేతబూని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచిపోయారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుపురెడ్డి త్రిమూర్తి, దేశు యుగంధర్, అన్నం పిన్నారావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం వేడుకలు తెనాలి పట్టణంలోనే అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన మార్కెట్ సెంటర్లో ఉండి మా వార్డులో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి వారి యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే ప్రజలకి గుర్తొచ్చేది రాముడు, కృష్ణుడు, అనేక రకాల దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్క అన్న నందమూరి తారక రామారావు గారినే గుర్తుంచుకునేటువంటి ప్రజలు అంత మమేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తుండిపోతారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చిన మహానీయుడి జయంతి వేడుకలు ఈరోజు 20వ వార్డులో మార్కెట్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్ అంటేనే తెలుగుదేశం. అలా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసి 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు అనేది అన్న ఎన్టీఆర్ గారి హయాం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరికీ పండగ దినం. అందరూ సంతోషంగా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ గ్రౌండ్స్ నందు జరుగుతున్న కేసీఎల్, కేవైఆర్ అండ్ కేవీఎస్ క్రికెట్ లీగ్ బుధవారంతో ముగిసింది. చివరి రోజు గుంటూరు మిర్చి సూపర్ కింగ్స్ కి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా గుంటూరు మిర్చి విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా పోటీల అనంతరం విజేతలకు 10,516 రూపాయలు మరియు మెమెంటో అందజేశారు. రన్నర్కి 3,116 రూపాయలు మరియు మెమెంటో అందజేశారు.
రాష్ట్ర కృష్ణ బలిజ అధ్యక్షులు కోల అశోక్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కనకాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గెలుపు ఓటములను బేరీజ్ వేసుకోకుండా క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్క క్రీడాకారుడు ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను వారు అభినందించారు. కార్యక్రమంలో తెనాలి కృష్ణబలిజ నాయకులు చెన్నూరు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కృష్ణబలిజ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కుమార్, మాజీ కృష్ణబలిజ చైర్పర్సన్ కావేటి సామ్రాజ్యం, విఎస్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్ర, కావేటి ఈశ్వర్, పాసెం వెంకటేష్, అన్నం రాజేష్, కావేటి వేణుగోపాల్, బత్తుల శ్రావణ్, ఏ వేణు తదితరులు పాల్గొన్నారు. ఒక ఫోటో దిగుతురా మన దగ్గర ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రికెట్ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న అన్ని టీంల వారికి కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి ఈ కాంపిటీషన్లో గుంటూరు మిర్చి తెనాలి వారి సూపర్ కింగ్స్ దాంట్లో జరిగినటువంటి మ్యాచ్లో మరి హోరాహోరీగా పోరాడి జయాపజయాలనేది కామనం. మరి విన్నర్గా నిలిచినటువంటి గుంటూరు మిర్చి టీం నాగరాజు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, అలాగే మరి తెనాలి టీం వారికి కూడా కంగ్రాచులేట్ చెప్తున్నాం. ఎందుకంటే చివరి వరకు పోరాడారు కాబట్టి విజయాలు సహజం. అందులో నేను మరి మహానాట్య ప్రోగ్రాంలో చాలా బిజీగా ఉన్నాము. అశోక్ అయితే, మా సోదరుడు అశోక్ అయితే, అన్నగారు మనం వెళ్ళాలి తెనాలిలో ఇది ఉందంటే మీ అందరి సహకారాలతో ఈ వచ్చే సంవత్సరం ఇంతకంటే భారీగా చేయడానికి మరింత ఉత్సాహం మాకు కలిగించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పడం మర్చిపోయాను, బాయ్స్ గుంటూరు మిర్చి ప్రతి గేమ్ చించేశారు. సాటిస్ఫాక్షన్. అలాగే డామినేటర్స్ మీరు చేసిన త్యాగం ఇక్కడ ఉంటుంది, మీరేం ఎక్కువ ఆలోచించమాకండి. ఇక సూపర్ కింగ్స్ వాళ్ళ కష్టమే, ప్రతిదీ వాళ్ళదే, తిట్టు వాళ్ళకే, ఆనందం వాళ్ళకే, అన్నీ వాళ్ళకే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఇంత సహకరించి ఇచ్చేసిన మీడియా వారికి, మా ప్రిన్సిపల్ వారికి, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేతలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు క్రీడలు కూడా ఇంత అవకాశం, ఇంత అనుభవాన్ని కలిగించిన మా ఆలపాటి రాజన్నకి మరీ ముఖ్యంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ అలాగే ఇది గుంటూరు టీం మిర్చి వాళ్ళు గెలిచిన కప్పు కాదు, కేబిఎస్ ఆంధ్రప్రదేశ్ గెలిచిన కప్పు ఇది. కాబట్టి దీన్ని అందరూ కూడా ఇది కేబిఎస్ ఫ్యామిలీ కప్పుగా మాత్రమే తీసుకుందాం. అందరూ కూడా ఇది స్పోర్టివ్ గా ఉందాం. ఎవరు కూడా బాధపడాల్సినటువంటి విషయం కాదు. అందరం సోదర సమానులు, బామర్తులు. ఇది ఒక ఫ్యామిలీ రిలేషన్ మ్యాచ్ మాత్రమే. కాబట్టి అందరూ కూడా పాజిటివ్ గా స్పోర్టివ్ రేస్ తో ముందుకు వెళ్ళాలని. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. తెనాలి మండల ఇర్కలపూడిలో పీఎండీఏ క్షేత్రాన్ని సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.